గొప్పలు చెప్తున్నారు. ఓ ఇంత పంట పండింది, దేశంలో అత్యధిక పంట పండింది అని చెప్తున్నారు. గొప్పలు చెప్పుడు సరే, ఆ రైతుల తిప్పలు పట్టించుకోండి. ఆ రైతులకు కేసీఆర్ వచ్చినాకనే 24 గంటల కరెంట్ వస్తే, రైతు బంద్ వస్తే, మిషన్ కాకతీయ వస్తే, రైతు బీమా వస్తే, ప్రాజెక్టులు కడితే, నీళ్లు వస్తే ఇవాళ ఇంత పంట పండింది. అదేదో మీ గొప్పలుగా చెప్పుకుంటున్నారు. సరే గొప్పలు చెప్పుకున్నారు, అది రైతులకు తెలుసు. ఆ కృషి ఎవరిది, ఆ పంట వెనుక ఉన్న కష్టం ఎవరిదో రైతులకు తెలుసు. కనీసం పండిన పంట కొనే దిక్కు లేదు. నీళ్లు లేక రాష్ట్రంలో పంటలు ఎండిపోయినాయి. జనగామ జిల్లాలో, అటు ఖమ్మంలో, ఇటు నల్లగొండలో, ఇటు కరీంనగర్లో నీళ్లు ఇయ్యక ఈ ప్రభుత్వం పంటలు ఎండగొట్టింది. సరి అయిన కరెంట్ ఇయ్యక మోటార్లు గాలిపోయి పంటలు ఎండగొట్టింది. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను కొనే పరిస్థితులకు ఇట్లా కూడా రైతులు తిప్పలు పెడతా ఉన్నారు. ఎక్కడ మీరు నా రైతు బంధువు ఇవ్వకపోతేవి, నీళ్లు చక్కగా ఇవ్వపోతేవి, క్వాలిటీ కరెంట్ ఇయ్యక మోటార్లు గాలబెట్టి అట్లా తిప్పలు పెడతీవి, పండిన పంట కూడా కొనక ఇట్లా తిప్పలు పెట్టబడుతుంది. ఏంది తిప్పలేంది రైతులకు మీ ప్రభుత్వంలో?